తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే ఈ ఊర్లో కబడ్డీ లేదు సార్. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో అత్యధిక ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించిన ఘనత ఇందుకూరుపేట గ్రామానికి మిగతా వాళ్ళందరూ స్టేజ్ ముందు పక్కకెళ్ళారు. కళ్యాణన్నా రండన్నా ప్లీజ్ అన్నా. మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూర్చోండి కూర్చుంటేనే మ్యాచ్ జరగద్ది. నమస్కారం. ఈరోజు 11 బీచ్ కబడ్డీ ప్రోగ్రాంకి ఈ పోటీలకి నేను రావడం, మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ పోటీలు చూడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. నన్ను మీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం నువ్వు ఖచ్చితంగా పోవాలా, ఆమె ఏదో కారణం వల్ల పోలేకపోతున్నాను, అందుకని నువ్వు ఖచ్చితంగా పోవాలంటే ఈరోజు కళ్యాణం, కమలాకరు వీళ్ళందా ఒక టీము, అంటే ప్రశాంతి టీము. ఈ టీం మెంబర్స్ అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. రవి, పవను, రమేష్, విజయ్ కుమార్ ఈ నలుగురు దీనికి ఏం చెప్పాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఈ అరేంజ్మెంట్ చేశారు. 13 ఉభయ జిల్లాల నుంచి మీరందరూ రావడం, 13
మెన్స్ టీము, మెన్స్ అంటే బాయ్స్ మీరంతా 15 years బిలో సీనియర్స్. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 13 జిల్లాల నుంచి, ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం. ఈరోజు మీ ఫైనల్స్కి చూడడం కూడా నా సంతోషం. మీ అందరికి ఒకటే చెప్పేది, ఓడిపోయినా గెలిచినా స్పోర్టింగ్గా తీసుకోండి. మీరు ముందుకు ఎప్పుడు కూడా మనం గెలవాలని మనసుతో వస్తూ మీరు స్పోర్టింగ్గా తీసుకోవాలా. ఈసారి మళ్ళీ మనం ఓడిపోయినా మనం గెలవాలనే పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయామనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మీ ఎవరు కూడా. ఎందుకంటే ఇది ఒక గేమ్, ఇది ఈ పోటీలో ఓడడం గెలవడం అనేది సహజం. అది సో దాన్ని మీరు చాలా కూల్గా తీసుకోవాలా, మనశ్శాంతిగా. ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీ భవిష్యత్తు క్రీడల్లో చాలా ముందుకే భవిష్యత్ చాలా ఉంది మీ అందరికీ. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది, ఏది తీసుకున్నా, ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం. ఫ్యూచర్లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారో. ఈరోజు క్రీడలు చూస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు మీరందరూ అదే గుర్తుపెట్టుకొని ముందు ఆలోచనతో కష్టపడి ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ 2 టీమ్స్కి కూడా ఈరోజు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ముందుకి మీ కబడ్డీ పోటీ చూడాలని వచ్చాను కాబట్టి ఇంకా గేమ్ అన్నా స్టార్ట్ చేస్తే కనీసం మీ బీచ్ కబడ్డీ పోటీలో చూడాలని వచ్చాను కాబట్టి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా గొప్ప విషయము. నేను క్రీడలంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. పక్కన 6.1 ఎకరా ల్యాండ్ ఉంది నాకు. వీళ్ళు కళ్యాణం, ఇక్కడ కమలాకర్ కానీ మన రవి వీళ్ళందరూ ఇందుకూరుపేట వాళ్ళు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేశారు. దాన్ని మీరు అభివృద్ధి చేస్తే మాకు జిమ్ కానీ లేదంటే ట్రాక్, తర్వాత టేబుల్ టెన్నిస్ కానీ ఇటువంటి ఆటలకి రేపు మాకు గ్రామానికి బాగుంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేయాలి మాకు అని నేను ఒక మాట ఇచ్చాను. రూల్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా నేను ఆ 6 ఎకరాల్లో డెవలప్ చేస్తాము. చేసి ఖచ్చితంగా ఒక ట్రాక్ కానీ ఒక స్టేడియం లాగా ఒకటి తయారు చేసి మీ అందరికి కూడా ఇందుకూరుపేటలో అది నిలిచిపోయేటట్టుగా చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాను. ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అది జరిగేటట్టుగానే చూస్తానని చెప్తూ మీ అందరికీ కూడా ఒకటే, క్రీడలు అనేది చాలా ముఖ్యం. ఇది లైక్ మార్నింగ్ వాక్ లాగానే ప్రతి ఒక్కరు ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. పొద్దున్నే లేచి మనం వాకింగ్ చేసినట్టే గేమ్స్ కూడా తెలియని ఎక్సర్సైజ్ బాడీకి. సో మీ అందరినీ కోరుకునేది ప్రతి ఒక్కరు గేమ్స్ అనేది కానీ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం. హెల్త్కి మనం వాకింగ్ కానీ ఈ గేమ్స్ ఇటువంటి అన్నీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు పాటించండి. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద ప్లేయర్స్ టుడే హూ హ్యావ్ కమ్ హియర్. I hope the winners are happy and the losers are also happy. Thank you. Yeah.